పోయిన వారం మనం ఒక దైవజనుడి గురించి మాట్లాడుకున్నాం. ఎవరైనా పాస్టర్ గారు అబ్బాయి ఎవరు చెప్పండి? బాప్తిస్మమిచ్చు యోహాను గారి గురించి మాట్లాడుకున్నాం. యోహాను గారి తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. దైవజనుల కుటుంబం. పాస్టర్ వాక్యం చెప్పింది, వారు దేవుని దృష్టిలో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టిలో నీతిమంతులై ఉన్నారు. నీతిమంతుల అయిన తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డ అన్నమాట. ఈరోజు నువ్వు నీతిమంతురాలివా? నీ బిడ్డ విషయం దేవుడికి జ్ఞాపకం చేసుకోవాలంటే తల్లి తండ్రులు ఇద్దరు దేవుని దృష్టికి సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున బ్రతికే నిర్దోష మార్గంలో నడిచే నీతిమంతులు అయితే మన పిల్లలు ప్రత్యేకంగా దీవించబడతారు. ఈ లోకంలో తల్లిదండ్రులుగా మనం నీతిమంతులైతే మన పిల్లలు దీవెనకరంగా మారతారు రాబోయే రోజుల్లో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వారు అంత నీతిమంతులైనా వారికి పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టలేదు. ఎప్పుడు దాకా పుట్టలేదు తెలుసా? ముసలివారు అయ్యేంత వరకు పిల్లలు పుట్టలేదు. మనం అనుకుంటాం దేవుడిని నమ్ముకుంటే అన్నీ కలిసి వస్తాయని, దేవుడిని నమ్ముకుంటే దేవుడి దగ్గరికి వస్తే అన్నీ జరుగుతాయని. ఒక్కొక్కసారి జరగకపోతే ఇక ఉండబట్టలేక ఉన్న కోపమంతా దేవుడి మీద తీర్చుకుంటాం మనం. కానీ వారు ముసలివారు అయినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మానలేదు, సేవను వదలలేదు. మరింత నిర్దోషంగా నిరపరాధులుగా మనుషుల కంటపడకుండా తప్పించుకున్నారు. బయటికి రాకుండా ఆగిపోయారు, కానీ దేవుణ్ణి మాత్రం వదలలేదు. బయటకు వస్తే గొడ్ర ఎగతాళి చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఆమె బయటికే రాకుండా ఇంట్లోనే ఉండిపోయింది. అంత శ్రమ అయినా అవమానమైనా పడింది, కానీ దేవుణ్ణి మాత్రం వదలలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒక రోజు వచ్చింది, మందిరంలో ప్రార్థన చేస్తాం. జకర్యాతో దేవుడు మాట్లాడాడు. నేను దేవుడికి బిడ్డనివ్వబోతున్నాడు, యోహాను పేరు పెట్టాలి అని మాట్లాడి ఆశ్చర్యకరంగా ముస్సలి వయసులో తన భార్య గర్భం ధరించింది. బిడ్డ నీకు తెలుసా, ముస్సలి స్త్రీకి కూడా అవసరమైతే దేవుడు పిల్లల్ని ఇస్తాడు. కాబట్టి పిల్లలు లేని వాళ్ళు మనం ఎప్పుడు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. బిడ్డారా, రైట్. నీతిమంతులైన పిల్లలకు పుట్టిన ఈ వ్యక్తి బాప్తిస్మమిచ్చి యోహాను గారిని గూర్చి బిడ్డరా మనం చదివాం. ఒకసారి ఆ వాక్యం చదువుదాం ఇప్పుడు. యోహాను గారిని గూర్చి మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఇటు తిరుగురా నా సాయి తిరుగు, బాగా తిరుగు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, అలాగే 11వ వచనం కూడా చదువుతాండా. బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవరు సరళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. 11 వచ్చింది ఇప్పుడు అది. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనా నేను పాత్రుడు కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదివిన ఈ వాక్యాన్ని మనందరికి అర్థమగినట్లు దగ్గర పెట్టుకోలేమ్మా, వదలబాకు తల్లే, వదలబాకు, లేనిబాకు అంతే. గత గుద్ది ఏం కాదు, కానీ లేనిబాకు పిల్లలను అసలు. ఎక్కడ మనం చదివిన వాక్య భాగంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని గురించి చదివాము. ఇప్పుడు నేను మీకు పోయిన వారం చెప్పాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిలో నుంచి మనం 5 విషయాలు నేర్చుకోవాలి. దేవుడి దైవజనుడి జీవితంలో నుంచి మనకు 5 విషయాలు నేర్పించాలని కోరుకుంటున్నాడు. 5 రకాల అనుభవాలు కోరుకుంటున్నాడు మనం నేర్చుకోవాలని. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరైనా అక్కడ మీకు ఒక వ్యక్తి కనబడితే ఆ వ్యక్తిలో నుంచి మంచి అయినా నేర్చుకోవాల్సి వస్తుంది, లేదా ఆ వ్యక్తిలో నుంచి చెడు చూసి ఆ చెడును మనలో ఉంటే వదులుకోవాల్సి వస్తుంది అన్నమాట. వదులుకోవాల్సిన వదిలేయాలి. ఒక వ్యక్తిని చూసినప్పుడు నేర్చుకోవాలి. లోతును చూస్తే కొన్ని నేర్చుకోవాలి, కొన్ని వదిలేయాలి. లోతు తన పినతండ్రిని అనగా అబ్రహాం గారిని బాగా ప్రేమించేవాడు.
కొంతకాలం వరకు కలిసే ఉన్నాడు, లోబడి ఉన్నాడు, అది నేర్చుకోవాలా. వదిలేయాల్సింది కూడా ఉంది. ఇప్పుడు తండ్రిని వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా బ్రతుకుతున్నాడు, అట్లా బ్రతకుడు, సంఘంలోనే ఉండాలి. అటు కొన్ని నేర్చుకోవాలి మనం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి రాయబడితే ఆ వ్యక్తిలో నుంచి ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవాలా. బిడ్డ, ఈరోజు దేవుడు మనకి 5 విషయాలు నేర్పిస్తున్నాడు. పోయిన వారం మీకు 2 విషయాలు చెప్పాను నేను. మొదటి నుంచి వరుసగా చూస్తే, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి నివాసమే మన నివాసం అవ్వాలి. డొమిసైల్ అంటారు ఇంగ్లీష్లో, నివాసం. రెండోది డిసపియర్, మరుగు చేయబడుట లేదా మరుగైపోవుట. మూడోది డ్రెస్, వస్త్రాలు. యోహాను గారి వస్త్రాలే మన వస్త్రాలు అవ్వాలి. నాలుగోది ఆహారం, డైట్. ఆయన డైటే మన డైట్ అవ్వాలి, మన ఆహారం అవ్వాలి. ఐదోది ఆయన తగ్గింపు, డిక్రీజ్. ఆయన తగ్గింపే మన తగ్గింపు అవ్వాలి. ఇలా 5 రకాల అనుభవాలు మనం దేవుని సందులో నేర్చుకొని బాప్తిసం ఇచ్చే యోహాను గారి వలె మండుచు ప్రకాశించుచున్న దీపముగా దేవుని సంతోషపెట్టాలని కోరుకున్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్లరా, నేను మీకు పోయిన వారం చెప్పా, అరణ్యం అంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారి నివాసం ఏంటి? అరణ్యం. తల్లిదండ్రులు ధనవంతులు, ఇల్లులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, మంచి ధనవంతుడు. కానీ ఎందుకో బాప్తిసం యోహాను గారు ఇంకా ఆ డబ్బు మీద, స్థలాల మీద, తన తండ్రి ఆస్తి మీద మనసు పెట్టుకోకుండా వయసు వచ్చినప్పుడు, సేవ స్టార్ట్ చేసినప్పుడు మొత్తాన్ని వదిలిపెట్టి యూదయ అరణ్యంలోకి వెళ్ళిపోయాడంట. అరణ్యంలోనికి. పోయిన వారం మీకు చెప్పాను నేను, మనం కూడా క్రైస్తవులుగా మారిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత, తమ్ముడా తల్లే, నీ పేరేం పేరు తల్లే? నీ పేరు తమ్ముడు, నీ పేరు అహరోనా? రైట్. బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ప్రభు సన్నిధిలో చేరిన తర్వాత, లోకం నుంచి వేరే మనం ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలంగా ప్రతిష్ఠించబడిన తర్వాత మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఇక లోకానికి మనకు సంబంధం. మీరు ఎడ చూస్తున్నారంటే చెప్పుకోనట్టు చూస్తున్నారు. నేను చెప్పను, మీసే చెప్పించిందాక. స్త్రీలు భలే హుషారుగా ఉన్నారు. ఏందో రాత్రి అంతా నారాత తీసి వచ్చినట్టున్నారు. రాత్రుల్లో పూట పనిచేసి వచ్చినట్టున్నారు. ఒప్పుకొని నేను సంధ్యమ్మ గట్టిగా చెప్పాలి తల్లే. దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి ద్వారా మాకు నేర్పించింది ఏంటంటే, మనం బాప్తిస్మం తీసుకొని దేవుని రాజ్య వారసులైన తర్వాత, లోకం నుంచి, పాపము నుంచి యేసు రక్తం ద్వారా కడగబడి విమోచించబడి నీతిమంతులైన తర్వాత, ఇక లోకానికి మనకు సంబంధం లేదు. లోకంలో ఉన్న వాటిని వదిలిపెట్టి ప్రత్యేకించుకోవాలి మనం. దానికి మనకు సంబంధం లేదని వేరైపోవాలి. అంటే అరణ్యంలో జీవిస్తే ఎట్లా ఉంటారో ఎవరు లేకుండా, లోకంలో ఊరిలో ఉన్నా కూడా మనం అరణ్యంలో ఉన్నట్టుగా మారిపోవాలన్నమాట. పొద్దున్న లేస్తే ముసలం ముచ్చట్లు పెట్టుకోవడానికి అక్కోళ్ళని చెల్లెలు ఎత్తుక్కోకూడదు. మనం సమయం దొరికితే దేవుని పాదాలు ఎత్తుక్కోవాలా, సమయం దొరికితే దేవుని వాక్యాన్ని ఎత్తుక్కోవాలా, సమయం దొరికితే ఫోనుల్లో దేవుని వాక్యం పెట్టుకొని వినాలి. మనము అరణ్యవాసులం అయిపోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పోయిన వారం చెప్పిలా మీకు నేను, లోకంలో ప్రత్యేకించబడాలి. బంధువులు ప్రీతి కూడా మనకు ఉండకూడదు. బంధువుల మీద ప్రేమ, మా చిన్నమ్మ, మా పెదమ్మ, మా బాబాయి, మా అల్లుడు, ఇవన్నీ తీసవసరపడాలా. రక్త బంధాల్లో చిక్కుకోకూడదు. దేవుని కోసం సమస్తాన్ని త్యజించి లోకాన్ని, దానిలో ఉన్న వాటిని ప్రేమించకుండా జీవిత పర్యంతం మనకు ఒకటే గుర్తుండాలి, నేను యాత్రికుణ్ణి, పరదేశిని. ఈ లోకం నాది కాదు, నాది పరలోకం. నేను ప్రభు కొరకు ఎదురు చూడాలని. ఏమంటే దేవుడు మనకిచ్చిన తిండి, బట్ట, నివాసం ఇచ్చిన దాంతో తృప్తి పొంది, ధనాపేక్ష లేకుండా, ఈ లోకంలో కోరికలు లేకుండా, అబ్రహాము గారు పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎలా ఎదురు చూశాడో, యేసుక్రీస్తు వారు ఉన్న స్థితిలోనే, పేదరికంలోనే సంతోషంగా సేవ ఎలా చేశాడో, అపోస్తులైన శిష్యులు కూడా తమకంత కోల్పోయిన నమ్మకంగా ఉన్న దాంట్లో ప్రభు కోసం ఎలా సేవ చేశారో, ఎలా బ్రతికారో, నీవు నేను ఉన్నదాంతో తృప్తి చెంది అరణ్యపు అనుభవాలకి, ప్రత్యేకించబడిన జీవితానికి అలవాటు పడి లోకంతో కలిసిపోకుండా బ్రతుకుదుము గాక అని పోయిన వారం చెప్పుకున్నాం మనం. కలిసిపోతారా? దేవుని కోసం వేరుగా ఉంటారా? మీ ఇష్టం బిడ్డారా. అరణ్యం అంటే ప్రతి సాయంత్రం పూట పొలంలోకి వెళ్ళి ఒంటరిగా దేవునితో అరణ్యంలో గడపాలి, ప్రార్థనా జీవితంలో గడపాలండి. అది ఫస్ట్. రెండో పాయింట్ ఏంది? రెండో పాయింట్ డిసపియర్ అంటే మనం మరుగైపోవాలి, మనం కనపడకూడదు. అప్పుడు యేసయ్య కనపడతాడు. దానికి బైబిల్లో పోయిన వారం చెప్పాం బిడ్డలారా. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు నేను కనబడాలని కోరుకోవాలా. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు నేను అందరికీ సెలబ్రిటీ అయిపోవాలి, పాపులారిటీ రావాలి, నన్ను అందరూ గుర్తించాలి, పలానా పాస్టర్ వాక్యం సూపర్ చెప్తాడు అనుకోవాలి, నా వీడియో అందరూ షేర్ చేయాలి, మన ఛానల్ అందరికి వెళ్ళిపోవాలి, అసలు నంబర్ 1 అయిపోవాలి ఉన్నాం అనుకో. ఇస్రాయల్ పాస్టర్ అనుకుంటాడు అనుకో, ఒకవేళ అనుకుంటున్నాడు అనుకో, దాని అర్థం ఏంటంటే నేను అందరు కనబడాలి, నన్ను అందరు చూడాలి.
నువ్వు యేసయ్య కోసం బ్రతకాలనుకుంటే బిడ్డ, మనం కనబడకూడదు, మనం మరుగైతే ఆయన కనపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, వాక్యం ప్రజలు వినాలి కాబట్టి మనం లైవ్ పెడతాం, కానీ ఇంతకు ముందు రోజుల్లో మామూలు లేదులే. ఫస్ట్ స్టార్టింగ్ రోజు ఎట్లంటే తెలుసా, ఒక్క వాక్యంలో నుంచి 150 వాక్యాలు తీసేవాళ్ళమి. ఇది చేసి 24 గంటలకి ఇంకా ల్యాప్టాపే జీవితం నాకు. చేసి వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, వీళ్ళు ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంత పెరిగింది, ఏందో పెద్ద ఆస్తులు వచ్చేటట్టుగా మనకి దాంట్లో నుంచి డామ్ తుస్డామ్ ఏ కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు దేవుడి దయవల్లి అసలు బాధే లేదులే. పాత ఛానల్ పోయింది గాలికి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఎవరో కూడా తెలియదు లోకానికి. ఆ చూసిన వాళ్ళు ఆ ఫోటోలు చూసి గుర్తుపడితే తప్ప మొత్తం పోయింది ఛానల్ అంతా. ఆ హ్యాక్ చేయటం మేలైంది. ఇప్పుడు ఆదివారం ప్రార్థనలు పెట్టడం, మర్యాద నోరు మూసుకొని ప్రార్థన చేసుకోవటం, స్వార్థ చేసుకోవడం బాగుంది. ఇప్పుడు నేను చేసినట్టు మీరు చేయకూడదు. అక్కడ ఎవరో చెప్పారంట, అన్న నన్ను బాగా ఫోటో దిగి నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా, నాకు లైకులు రావాలి, బాగా లైకులు రావాలి, ఫోటో ది అన్నారంట. ఇప్పుడు నీ ఫోటోకి ఎవరు ఎందుకు లైక్, నీ ఫోటో బావాలి బయటకే, నీ ఫోటో పోయి ఏం చేయాలి మనవా, మంది ఆశ. కానీ బాప్తిస్మ యోహాను గారు మాత్రం ఎప్పుడు ఘనతని కానీ, సెలబ్రిటీని కానీ, పాపులారిటీని కానీ, ప్రజల్లోకి వెళ్ళాలని కానీ కోరుకోలేదు. ఆయన అరణ్యములో కేక వేయు ఒక శబ్దం. అతను ఓన్లీ వినబడ్డాడంతే, కనబడలేదండి. మనం కూడా దేవుని కోసం శబ్దంగా మారాలి. మన ఘనతను తగ్గించేసుకోవాలి, మరుగైపోవాలి, మరుగు చేసుకోవాలి, డిజపియర్ అయిపోవాలా. అప్పియర్ అవ్వాల్సింది దేవుడు. మనం డిజపియర్ అయితే ఆయన అప్పియర్ అవుతాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. స్టార్టింగ్లో అయితే అసలు ఇట్లా లైవ్ కూడా పెట్టకుండా ఆడియో మాత్రం పెడదాం అనుకున్నాం. అంతకుముందు ఇంకా పిచ్చిలేసి అసలు యూట్యూబ్ ఛానలే వద్దనుకొని కొంతకాలం ఆపేసాం. ఆపేస్తే పాటలు పెట్టుకోవాలా, పాటలు ఎక్కడ దాచిపెట్టాలి, ఇప్పుడు పాటలు దాచిపెట్టే మార్గం కూడా లేదు. తప్పక మళ్ళీ యూట్యూబ్ రావాల్సి వచ్చింది. నాకైతే ఇష్టమేలే. ఇప్పుడు కూడా బలవంతంగా పెడుతున్నాను నేనైతే, ఎర్రక్తేసేసింది దాని మీద. అది దేవుడికి అంత దూరం చేసేస్తుంది మనల్ని. 24 గంటలకి అదే పని అయిపోద్ది. ఇప్పుడు మా తమ్ముడు అనుకుంటుంటాడు, ఏంది నా గురించి చెప్తున్నాడు ఏందన్నా, తమ్ముడా మంద వేరులే, మన దైవికం దైవత్వం కదా, మీది ప్రొఫెషన్ కాబట్టి తమ్ముడా మీది ఇబ్బంది లేదు. ఏదేమైనా దేవుడు మనకిచ్చే స్థాయి, ఇది దేవుని కృప వల్ల కలిగింది, ఇది దేవుని దయ వల్ల కలిగింది, ఇది కేవలం దేవుని దయ అనుకోవాలి. పాస్టర్ సంగతి చెప్తున్నాను నేను. పాస్టర్లు కొంతమంది బిజినెస్ ఎక్కువ, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఏముండదు మందిరాలు, ఏముండదు విశ్వాసం కూడా ఉండరు. 5 కూర్చో ఉంటారు ఇంకా లైవ్లు పెట్టి అల్లు యశోత్ర అని చెప్తాను. అంత అవుతుంది తుస్సు, ఏముండదు బిల్డప్. నేనైతే 700 మంది 500 మంది వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంత కసి వచ్చేసింది నాకు. ఏం చేద్దాం, కొంతమంది ఫోన్లు చేసి అన్న వాక్యాలు రావట్లేదంటే అది కాదులే మెయిన్ కారణం. దేవుడు వస్తువులు ఇచ్చాడని పెట్టాను నేను, లేకపోతే పెట్టేవాడు కాదు. అది అక్కడ మీకు కనబడే ఏ వస్తువు కూడా నేను కొనలా. 2 లక్షల రూపాయల వస్తువులు దేవుడు ఉచితంగా ఇప్పించాడు దేవుడు బిడ్డల చేత. అవి చెడిపోయిన దాకా పెడతా, చెడిపోయినాయి అనుకో వదిలేస్తా. ఇక మనకు వద్దు ఆయన దేవుడు స్తోత్రం, స్నానం చేయటమే. ఇంకా కనబడేదొద్దు, వినబడేదొద్దు, పాటలు పెట్టుకోవాలి కాబట్టి అట్ట అవుతుంది. కానీ లేకపోతే నాయనో దేవుడికి నా బాధ అర్థం గట్టిగా అదిలు చెప్పండి, అర్థంలో గట్టిగా అదిలు చెప్పండి. నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకుని అంత ఏం పట్టద్దు. ఇంకంతా సెల్ఫీలు దిగుతూ ఉంటారు. ఇక్కడ పెద్ద చక్కగా నవ్వుతా దిగుతుంటారు. ఎవడు చూపించుకోవాలా. మనం కనుమరుగైపోతే, మనం మరుగైపోతే దేవుడు ప్రత్యక్షం అవుతాడు, దేవుడు కనపడతాడు బిడ్డ. అది మరుగైపోవటం అంటే. బిడ్డరా, ఈ రోజుల్లో చాలామంది వాళ్ళు కనపడాలని, ఫేమస్ అవ్వాలని, పాపులర్ అవ్వాలని, అందరూ గుర్తుపట్టాలని లోకస్తుల్లాగా ఆలోచిస్తారు. కానీ మనమైతే దేవుని పిల్లలం కాబట్టి మన విషయంలో దేవుడే కనబడాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కనబడ్డామంటే దేవుని మహిమను దొంగిలించిన వాళ్ళం అవుతాం. కాబట్టి దేవుని మహిమ కొరకు మనం మరుగైపోతే ఆయన ప్రత్యక్షమై గొప్ప కార్యాలు చేసి నీ ద్వారా దేవునికి మహిమను తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘంలో కూడా నువ్వు కనపడకూడదు, మరుగైపోవాలి. కుటుంబంలో మరుగైపోవాలి, సమాజంలో మరుగైపోవాలి. మనం మరుగైపోతేనే దేవుడు మనల్ని ఘనంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. We are only audible, not visible. మనం కేవలం ఆడియో వినబడాలంతే, విజిబుల్ వీడియో కనబడకూడదు మంది. అట్లా మనం తీర్మానం చేసుకోవాలి బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి ద్వారా. 3వ పాయింట్కి వెళ్దాం. పోయిన వారం చెప్పా, మీకు గుర్తు చేస్తున్నా జస్ట్. 3వ పాయింట్ ఏంటంటే ఏమండి, వస్త్రాలు. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి వస్త్రాల గురించి పోయిన వారం మాట్లాడుకున్నాం మనం. అమ్మా చెప్పండి అమ్మా,
బాప్తీసం ఇచ్చి యోహాను గారి వస్త్రాలు చెప్పండి. మా రూపమ్మ వాళ్ళ కూతురు చెప్పద్ది. నన్ను అడిగాడు అంకుల్, ఇప్పుడు నన్ను ఇరికిచ్చేసాడు ఆయన. నేను వస్త్రాలు చెప్పినప్పుడు నేనాడో బయట కూర్చోబట్టి నాకేం తెలుసు నాయనో. బాప్తీసం ఇచ్చి యోహాను గారి వస్త్రాలు ఏంటో తెలుసా? ఒంటె రోమముల వస్త్రం. ఒంటె రోమములతో చేసిన గొంగళి, పైన కప్పుకునేవాడు దుప్పట్లాగా, కింద మొల చుట్టూ తోలుతో చేసిన దట్టి. ఎవరన్నా బుద్ధున్నోళ్ళు కానీ, జ్ఞానం ఉండేవాళ్ళు కానీ, లేకపోతే సోకులు చేసుకోవాలి మనసు, ఎవరు వేసుకోరు ఆ బట్టలు అసలు. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మొరటి వస్త్రాలు, పేదవారి వస్త్రాలు, దీనుల వస్త్రాలు. ఆ రోజు ఎలాంటి వస్త్రాలు ఉన్నాయి ఏం చెప్పాను మీకు? ఆ రోజుల్లో ఊదారంగు వస్త్రాలు వేసుకునే, ఏమంటే డబ్బున్న వాళ్ళు తమ డబ్బుని హోదాను చూపించుకునే ధనసూచకమైన ఊదారంగు వస్త్రాలు ధరించే వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. శాస్త్రులు పరిశీలి అయితే తమ గర్వాన్ని చూపించుకుని నిలువుటంగిలు వేసుకునే వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. రాజగృహాల్లో నివసించే వాళ్ళు సన్నపు మెత్తని స్మూత్ వస్త్రాలు వేసుకునేవాళ్ళు, సన్నపు బట్టలు వేసుకునే వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. సుఖ వస్త్రాలు హోదా చూపిస్తాయి పిల్లరా. అలాగే యాజకులు సన్నపు నార వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు వేసుకునే వాళ్ళు ఆ రోజుల్లో ఉంటే, ఇవన్నీ పక్కన పెట్టి రకరకాల వస్త్రాల చేత తమను తాము అలంకరించుకుంటూ ఉంటే ప్రజలు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మాత్రం మొత్తాన్ని కట్టి బుట్టలో వేసి తన ఆశలు చంపుకొని, కోరిక చంపుకొని, దేవుని సమస్తాన్ని త్యజించి వస్త్రాల మీద మోజును వదిలేసి తీసేసుకొని పేదల వస్త్రాలు ధరించడానికి మాత్రమే ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి ఇల్లు వదిలిపెట్టేశాడు, తండ్రి అందరూ వదిలిపెట్టేసి అడవిలోకి పోయాడు. ఇంకా అడవిలోకి పోయినోడు ఏ బట్టలు వేసుకుంటే ఏం లేదు సార్ అనుకుంటారేమో. ఆయన త్యాగం అది, ఆయన తీర్మానం. ఏలియా గారు ఎలాగైతే పైన గొంగళి కింద దట్టి కట్టుకున్నాడు, సేమ్ ఇంతే. వీళ్ళిద్దరూ ఒకటే డ్రెస్సు, ఒకటే బోధ. ఏలియా వలే పై గొంగళి తోలు దట్టి కట్టుకొని మిక్కిలి నిరాడంబరంగా ఏమాత్రం ఘనత లేకుండా, బిడ్డరా అవి నిరాడంబరమైన వస్త్రాలు, తగ్గింపును చూపించే వస్త్రాలను పోయిన వారు నేర్చుకున్నాం కదా. అవి ఎట్టి పరిస్థితుల్లో ఇతరులను ఆకర్షించవు. ఒకవేళ నేను కనుక అదే డ్రెస్ చేసుకుని ఇప్పుడు రోడ్లకు కనిపోతే అందరూ నన్ను వీడియోలు చేస్తుంటారు. అడవిలోంచి ఒక జంతువు తెప్పించుకొని వచ్చిందనో, ఆదిమానవుడు వచ్చాడనో, నన్ను లైవ్ పెట్టి చూడండి, ఆదిమానవుడు చూడండి, కింద ఏమి లేదు, ఒక తోలు కట్టుకో ఉన్నాడు అంటారేమో ఇప్పుడు కానీ. అయితే ఇతరులను ఆకర్షించవయ్యి దీనత్వాన్ని, తగ్గింపును చూపించే వస్త్రాలు. మన వస్త్రాలు ప్రజలతో మాట్లాడతాయి కాబట్టి మనం వేసుకునే బట్టలు కూడా, కట్టుకునే బట్టలు కూడా అక్కలాంటి బట్టలు వేసుకో అనుకోకూడదు. ఎంత దైవికంగా ఉందో చూడు, ఎంత తగ్గింపు అనుకోవాలా. కాబట్టి లక్షలు వేలు విలువ చేసే వస్త్రాలు గర్వాన్ని, హోదాని, స్థాయిని చూపిస్తాయి. కాబట్టి మిగులు విలువైన వస్త్రాలు ప్రజల దృష్టిని మన వైపు తిప్పుతాయి. కాబట్టి దేవుని మహిమను దొంగిలిస్తాయి. కాబట్టి మన వస్త్రాలు దేవునికి మహిమ తేవాలంటే తగుమాత్రపు వస్త్రములే మనం కట్టుకోవాలి. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. తగినంత మాత్రమే, తగుమాత్రపు వస్త్రాలు వేసుకొని ప్రభు మహిమ తేవాలి. ఇంతవరకు పోయిన వారం చెప్పాను నేను. గుర్తొచ్చింది అన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. గుర్తొచ్చింది అన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. గుర్తొచ్చింది అన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 4వ పాయింట్లోకి వెళ్తాం. తీసి పెడతలే పోయిన వారం పడిన పాటలు ఏం పడి చెప్పు. సరే అదే పెడతాలి, అదే పెట్టు. ఒక పల్లవి పెట్టు చాలు, ఆపేసుకుందా. అమ్మా 4వది తమ్ముడా డైట్ అంటే ఇప్పుడు మూడు డీలు అయిపోయినాయి. 1 డొమిసైల్ నివాసం అయిపోయింది, 2 డిసపియర్ మరుగు చేసుకోవాలి అయిపోయింది, 3వది డ్రెస్ వస్త్రాలు అయిపోయినాయి. ఇప్పుడు 4వ ఆహారం. ఏం ఆహారం తినాలి మనం? డైట్. బాప్తిసం ఇచ్చి యోహాను గారు మనకి ఏం తినాలో కూడా నేర్పిస్తున్నాడు. తల్లే రత్నవళమ్మ ఏవి తినాలో కూడా నేర్పిస్తున్నాడు. 4 గుడ్లు వేసుకొని ఎగ్గుదోసి తినాలా, తినకూడదా? మీ ఇష్టం. ఇక ఇప్పుడు నేను చెప్పాల్సింది చెప్తానమ్మా. నేను చెప్తే కూడా మీరు వినరని నాకు తెలుసులే. కొంతమంది భోజన ప్రియులు ఉంటారు, మాంస ప్రియులు. ముక్క లేకపోతే ముద్ద దిగదు. మన ఆహారం కూడా ఎలా ఉండాలో, మన ఆహారం ఏ ఆహారం తినాలో, ఏవి తింటే ఎక్కువ కాలం బతుకుతామో. ఒక అక్క ఇక్కడ చాలా బాధగా ఉంది. ఒక అక్క ఎందుకంటే తినే అన్నం కూడా ఇంకా తిన్నీడేమో, ఇప్పుడు ఏదో ఆ ఎండి చేపలో పులుసు చెరువు చేపలు తెచ్చుకొని తింటుండా. ఇప్పుడు ఏం తినాలో చెప్పేస్తాడు. ఇంకంతా బెండకాయలు తినమన్నాడు అంటే ఇంక అయిపోయాను. వాక్యాల్లో కూడా బెండకాయలు ఉన్నాయా? అక్క మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి, నేను మీరు సీరియస్ అవ్వద్దు, మీరు బాధపడద్దు, మీరు ఆహారం మీరు తినండి. కానీ బైబిల్లో బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఏ ఆహారం తిన్నాడో ఉంది. ఆయనలాగా మనం కూడా తింటే మనం కూడా ఆరోగ్యంగా, పుష్టిగా, పొట్టలు రాకుండా కాపాడుకుంటాం. ఆమె ఏం చెప్పండి గట్టిగా. పొట్ట వచ్చిందంటే
రెడీగా మనకు అన్ని జబ్బులు కాసుకో ఉంటాయి. దేవుడి దయ వల్ల మన దగ్గర పొట్ట వచ్చిన వాళ్ళు ఎవరు లేరులే. ఆమెనండి, ఆమెనమ్మా. పొట్టలు లేని వాళ్ళు కూడా ఉన్నందుకు దేవుడికి మహిమ. పొట్టలు ఉంటే అన్ని బాధలే కదా. ఇప్పుడు అందరూ ఇప్పుడు పొట్ట మీద చేతులు వేసుకో ఉంటారు. ఏంది నాయన పొట్టల దగ్గరకు వచ్చాడు ఇప్పుడు, ఏమన్నా ఇబ్బంది. రేపు పొట్ట వచ్చినా కూడా పాస్ట్ ఒప్పుకుంటట్లేడు. నేనేం పడుచుకోలేమ్మా, మీ ఇష్టం అది. కానీ ఆహారం జాగ్రత్త చేసుకోవాలి. చిన్న పలవబడి బాప్తిస్మ యోహాన్ గారు ఆహారం విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందు తల మ్యూజిక్ దగ్గర పెట్టి చప్పట్లు కొడతాయి. చప్పట్లో మనరాళ్ళరా ఇట్లా తల్ల మెరిసిరా నువ్వు ఇక్కడరా ఏరా తల్ల నువ్వు కాదు ఒకటే ముందురా జరుగుతలే ముందు అమ్మ సుధార్ చప్పట్లు. ఒరే మనరాళ్ళరా చప్పట్లరా, చప్పట్లు కొట్టరా. హల్లెలూయా. నిత్య సీయోను నిర్మాణకుడా, శిల్పి అయిన యేసయ్యా, కోట్లాది దూతల ఆరాధనలో నాది వేసితివి. నిత్య సీయోను నిర్మాణకుడా, శిల్పి అయిన యేసయ్యా, కోట్లాది దూతల ఆరాధనలో నాది వేసితివి. అందరూ పాడదాం. మందిర పురాళ్ళలో నన్ను చేర్చుటకు నీవులితో నన్ను చెక్కి, సజీవమైన రాయిగా నన్ను చేసితివి. మందిర పురాళ్ళలో నన్ను చేర్చుటకు నీవులితో నన్ను చెక్కి, సజీవమైన రాయిగా నన్ను చేసితివి. నిత్య సీయోను నిర్మాణకుడా, వచ్చిన పాడదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని సన్నిధిలో సంతోషం ఉండాలి బిడ్డ. దేవుడు నేర్పించే ప్రతి మాట గుర్తుపెట్టుకోవడం ప్రయత్నం చేయాలా. చదువు వస్తే నోట్స్ తెచ్చుకొని రాయాలా. ఒక్కసారి పోతే మళ్ళా నువ్వు ఆ వాక్యం వినేలకి చాలా కాలం పడుతుంది. చదువు వస్తే నోట్స్ తెచ్చుకొని రాస్తాం దగ్గర నుంచి. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. బయటికి ఎవరు సమీపించరాని తేజస్సులో వశించు అమరుడా, పంటి గూడులో కోరితివి నీ తేజో మహిమా నిలుచు స్థలముగా. పాడదాం. సమీపించరాని తేజస్సులో వశించు
మహిమ నిలుచు స్థలముగా అంధకార పాప నియమమునకు లోబడిన తీయము కలగూడును నీ ధర్మ విధుల తేజస్సుతో నన్ను లోబరచుకుంటివి తేజో విరాజా అంధకార పాప నియమమునకు లోబడిన తీయము కలగూడును నీ ధర్మ విధుల తేజస్సుతో నన్ను లోబరచుకుంటివి తేజో విరాజా స్తోత్రం సియోను నిర్మాణకుడా శిల్పి అయిన యేసయ్యా కోట్లాది దూతల ఆరాధనలో పునాది వేసితివి నిత్య సియోను నిర్మాణకుడా చప్పట్లు కొట్టాలి, చేతులు తెచ్చిన కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చాము ఇప్పుడు నాలుగో పాయింట్ ఏందది చెప్పండి. డైట్. బాప్తిస్మమిచ్చు యోహాను గారి ఆహారమే మన ఆహారం అవ్వాలి స్టెఫను. అప్పుడు మనం ఆరోగ్యంగా బ్రతకగలుగుతాం. ఇప్పుడు అతని ఆహారం దగ్గర పోతే బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఏం తినేవాడో తెలుసా? జీవితాంతం అమ్మ, జీవితాంతం. ఆయన బ్రతికింది 33.5 సంవత్సరాలు. మంచి యవ్వన వయస్సులో చంపబడ్డాడు దేవుని కొరకు. బాప్తిసమిచ్చి యోహాను గారు ఎలా చనిపోయే తమ్ముడా? హేరోదు రాజు అతని తలని శిరచ్ఛేదనం, తల మొండు వేరైపోయింది. దేవుని కొరకు ప్రాణం పెట్టిన యోధుడు ఆయన. చిన్న శ్రమలు వస్తే ఊగిపోయే మనము, నువ్వు నేను ఒక విశ్వాసులమే. కొంచెం బాధలు వస్తే, చిన్న సమస్యలు వస్తే, బిడ్డల విషయంలోనో కుటుంబ విషయాల్లోనో చిన్న చిన్న గాలులు వీస్తేనే నానా భయంకర బీభత్సం చేసి కన్నీళ్లు విడిచి దొల్లాడే నువ్వు నేను ఒక విశ్వాసులమే, ఒక భక్తులమే, ఒక బిడ్డలమే, దేవుడి బిడ్డలమే. కనికరాజు ఏం బాగాలేకుండా వస్తే, ఏం ఊపిరి పట్టేస్తే కనికరాజు నీక కన్ను మూస్తే పరలోకంకి వెళ్ళిపోతావు హ్యాపీగా. ఇబ్బంది ఏముంది? ఏడుండి ఈ కనికరం మొత్తం తిట్టించుకోవడం కంటే. సార్ నువ్వు చూస్తే కనికరం తిట్టిందే. నాకైతే నేను చెప్తాను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావు అయితే మాత్రం చాలా లాభం తమ్ముడు బిడ్డలారా. కానీ చచ్చిపోవాలని కోరుకోకూడదులే, మనం దేవుని కోసం పనిచేయాలి కదా. తీసుకుంటే వెళ్ళిపోదాం హ్యాపీగా. అందరినీ కొడతాలు వేసి ఇప్పుడు పెట్టా కొట్టేసి వెళ్తాను రా విజయ్ కుమార్, మీ ఇష్టం. ఆడపకాలు బాగున్నది మీరే ప్రతిసారి. బ్రతుకుట క్రీస్తే, చచ్చిపోతే ఇంకా లాభం, ప్రభుత్వకి వెళ్ళిపోతాం కాబట్టి. ఒక యోధుడు దేవుని కోసం ప్రాణం పెట్టాడు, తల మొండు వేరైపోయింది. అది తమ్ముడ భక్తి అంటే, దేవుని కోసం చచ్చిపోవడం భక్తి అంటే. ప్రభువులోకి వచ్చినప్పుడు కూర్చుకోవాలని ఆశపడకూడదు మనం. ఉన్నాయి కూడా పోగొట్టుకోవాలి అవసరమైతే దేవుని కోసం. రాబోయే రోజులు బహుభయంకర రోజులు తమ్ముడా. రాబోయే దినాలు బహుభయంకరమైన దినాలు. క్రిస్టియన్ అన్న పదం నీలో వినబడినా, మీ ఇళ్లలో ఉండే పేరుల్లో ఒకవేళ దేవుడి పేర్లు ఉన్న వాళ్ళు కనబడితే గుర్తుపెట్టేస్తారు మనం దేవుని బిడ్డలమని. ఆధార్ కార్డు బంద్, రేషన్ కార్డు బంద్. ఇప్పుడే కాదులే, టెన్షన్ పడకండి, ఇప్పుడే కాదులే, కొంచెం ముందు రాబోయే రోజుల్లో రేషన్ కార్డు బంద్, అన్నీ బంద్. అంగళ్ళు కూడా రానీరు. క్రైస్తవులకి అంగళ్ళు ఇస్తే అంగళ్ళలో కొడతారు. అందుకని తినే తిండి దొరకదు. ఇంకో మాట చెప్పమంటావా? ఈరోజు ఆదివారాలు చర్చిలు రామంటే మనం రావట్లేదు కదా. చూద్దామన్నా కూడా నీకు చర్చీలు కనబడని కాలం వస్తుంది. చర్చీలు చూద్దామన్నా కూడా కనబడని కాలం వస్తుంది. ఒక్క పాస్టర్ కనపడితే కొంచెం వాక్యం చెప్పించుకుందామంటే పాస్టర్లు కనబడని కాలం వస్తుంది. మొన్న కరోనాలో చూసాం కదా. కరోనాలో ఇంచుమించుకి 5-6 నెలల పాటు అనుకుంటా, 3-4 నెలలు 5 నెలల్లో మనకు మందిరాలు ఆపేసాం పూర్తిగా. ఎవరిళ్లలో వాళ్ళు ఉండి ప్రార్థనలు విన్నాం. ఇంత బాధపడి వచ్చాం కదా. నీకు మందిరం నిద్రెందుకు వస్తుంది? నీకు అసలు మందిరం నిద్రెట్టు వస్తుంది? కొన్ని రోజులకి నీకు మందిరాలు కనబడవుతలే. మందిరాలని ప్రభుత్వ ఆలయాలకు, ప్రభుత్వ ఆఫీసులుగా మార్చేసుకుంటారు, లాగేసుకుంటారు అంతే. ఆ రోజులు వస్తే, రాబోయే రోజులు బహుభయంకరమైన దినాలు. మన ఆస్తులు కూడా లాగేసుకుంటారు. మనం దేవుని బిడ్డలం అనుకో. కనికిర్రాజు అని ఉండిందండి పేరు. కనికిర్రాజు ఆస్తి అంతా జప్తు. ఇస్రాయల్ పాస్ట్ అంటే దేవుడి పేరు మొత్తం జప్తు, ఏముండదేనా.
అట్లాంటి రోజులు వస్తే భక్తి చేస్తా నువ్వా? సంతోషం చూస్తున్నా వస్తాయి. ముందు చెప్పి మంచి పని చేసేవు సార్ నువ్వు. అప్పుడు చెప్పుంటే నేను నిదానం తెలుసుకుంటాను. ఇప్పుడు చెప్పావు కాబట్టి నా జాగ్రత్త నేను ఉంటాను. అందుకే మా ఊర్లో మా ఇంట్లో ఎవరికి దేవుడి పేర్లు పెట్టడం, మరలా మంగమ్మ శాంతం పెట్టుకుంటాను. నేను నాయన నాకు వచ్చి ఎందుకు వచ్చిన బాధ అనుకుంటుందా? మా సంతోషం ఏమన్నా అనుకోదులే. తల మెడ తెగిపోయిందండి. హేరోదు రాజు తల నరికాడు. అటు చచ్చిపోయాడు అనమాట ఆయన. 33.5 సంవత్సరాలు యవ్వన కాలం. నాకంటే చిన్నోడు. ఇప్పుడు నాకు 37. 33.5 సంవత్సరాల నవ యవ్వనస్తుడు. బట్టలేం బట్టలు అసలు అయ్యి పైన గొంగళి కింద. ఏంది అసలు? ఏందా రోషం గల భక్తి? అసలు నీ భక్తి నీ ఇంటి వారిని ప్రభావితం చేస్తుందక్క. నీ భక్తి నీ కూతుర్ని ప్రభావితం చేస్తుందమ్మా. నీ భక్తి మీ ఆయన్ని ప్రభావితం చేస్తుందా? నీ భక్తి నీ భార్యని ప్రభావితం చేస్తుంది తమ్ముడా. మన భక్తి మన గ్రామాలని ప్రభావితం చేయగలుగుతున్నాయా? వాళ్ళు ఒకటే, మనం ఒకటైపోయాం. లేయాలి తమ్ముడు, లేవాలి మనం. మన గ్రామాలు దేవుని కోసం ప్రభావితమయ్యే భక్తి, మన వస్త్రాలు కానీ మన ఆహారం కానీ మారిపోవాలా. ఆ భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. 33.5 సంవత్సరాలు యవ్వన కాలంలో ఆయన తిన్న భోజనం ఏంటో తెలుసా? మిడతలు. చెప్పండి, ఏం తిన్నాడు? ప్రతిరోజు ఆయనకి ఆహారం మిడతలే. అరణ్యంలో అన్నం ఎవరు పెడతారు చెప్పండి? అరణ్యంలో అన్నం ఎవరు పెడతారు? పైగా ఆయన ఎట్లాంటి పాస్టర్ అంటే ప్రేమగా మాట్లాడి పెయింట్ పూసి ఏం కాదులే, నిదానంగా మారండిలే, ఏం కాదులే, ఆ టైపు కాదు. ఆయన మాట్లాడితే ఎట్లుంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. ఆయన మాట్లాడితే సర్ప సంతానమా అంటాడు ఒకటే మాట. సర్ప సంతానం అంటే అర్థమైంది? పాము పిల్లలారా అని. పాము సంతానమా అని అంటే సాతాను సంతానం అని అర్థం. సర్పం అంటే సాతాను కదా. సాతాను సంతానం అంటే కోపం వస్తే ఆయన ఉన్నది చెప్తాడు, రోషంగా బోధిస్తాడు, నరకతాడు. అంతే వాక్యం. ఆయన మనుషులు కాదు వాక్యం చెప్పి, సామాన్య మానవులు కాదు. నేరుగా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది తెలుసా? హేరోదు, నీవు నీ తమ్ముడి భార్యను ఉంచుకున్నావు, అది నీకు న్యాయమా అన్నాడు ఒకటే మాట. ఇప్పుడు కానీ ఎమ్మెల్యే దగ్గరికి నేను వెళ్ళి ఏదైనా ఎమ్మెల్యే దగ్గరికి, ఏమయ్యా ఎమ్మెల్యే, ఊర్లో 4 ఇల్లు దగ్గర 4 ఇల్లు కాపలాలు పెట్టున్నామంట, ఇది నీకు న్యాయమా అన్నాను అనుకో, సాయంత్రం వచ్చేస్తాను నా దగ్గరికి వ్యాన్ వేసుకొని. ఎవరా? కేం 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 వచ్చి ఎక్కువ దా. మనం ఎమ్మెల్యేలకి ఏం చెప్తాను వాక్యం? అసలు అంత ఉందా? చర్చిలో చెప్పమని వాక్యం గట్టిగా చెబితే ఎక్కడ విశ్వాసులు రారో ఏమోనని పాస్టర్లు గొంతు తగ్గించుకున్న రోజులు ఇవి. గొంతు తగ్గించేసేసారు, వదిలేశారు. అసలు రోషంగల మాటలే వదిలేశారు, ఖండించి గద్దించి బుద్ధి చెప్పే మాటలే వదిలేశారు అసలు చాలామంది. అంత బలమైన సేవ, రోషంగల సేవ, రాజీ పడిన సేవ చేస్తే అన్నం ఎవరు పెడతారు? అందుకని ఆ అరణ్యంలో దొరికే మిడతలు రెడీమేడ్గా ఉంటాయా? పోయి పట్టుకొచ్చుకోవాలా? చెప్పండి, చెప్పాలా తమ్ముడా? మిడతలు రెడీగా ఉంటాయా? పోయి పట్టుకొచ్చుకోవాలా? అలా తిరగాలి, ఎక్కడ కనపడితే అక్కడ మిడతల్ని. సరే, మిడతలు తినొచ్చా? మిడతలు తింటారు సార్. మన ఊరిలో ఎలుకలు తింటున్నారు, తింటే తప్పే ఉంది. మన ఊరిలో కొంతమంది ఎలుకలు తింటల్లా ఆయన. కానీ మిడతలు తినమని వాక్యమే చెప్పింది మనకు తెలుసా బిడ్డలారా? మిడతలు తినొచ్చని బైబిల్లోనే ఉంది. చూడండి, లేవీకాండం 11:22 వచ్చి చదువుతాం, త్వర చదువుతాముడా. లేవీకాండం 11:22. నేత మిడత కానీ చిన్న మిడత కానీ, ఏ మిడత? ఆకు మిడత కానీ. తమ్ముడా గట్టి చదవాలా? చదువు మా, ఎందుకు ఆపావు నువ్వు? ఎత్తినప్పుడు చదవాలా కానీ. అందుకే నేను ఎందుకు చదవండి మిమ్మల్ని ఇట్లా బాధలు వస్తాయని. మిడతలలో ప్రతి విధమైన మిడతని మీరు ఏముందడా? యేసుబాబు ఏమేసు పని చేసావు నువ్వు? టక్కన అందియాలి కదా. ప్రతి విధమైన మిడతని మీరు తినవచ్చు అని ఇశ్రాయేలీయులకు చెప్పాడు దేవుడు. ఇంకా మీరు ఇప్పుడు తింటానంటే నాకేం ప్రాబ్లం లేదు. తినొచ్చు అని బైబిల్ చెప్పింది కాబట్టి దొరికితే పట్టుకోండి. నాకు దేవద్దులే, ఎందుకు వచ్చిన బాధ? నాకుండే నాకు సార్లు నేను తినేస్తా. బాప్తీసం ఇచ్చి యోహాను గారి ఆహారం మిడతలు, నేత మిడత, ఆకు మిడత, చిన్న మిడత, ఏ మిడతలైనా తినొచ్చు అని చెప్పాడంట. ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు. అందుకే యోహాను గారు అరణ్యంలో ఆహారం దొరకకపోతే ఏమండి ఆ మిడతలు పట్టుకొని తింటున్నాడు. కొంతకాలం శిష్యులు వచ్చారు, వారు కూడా వెళ్ళి అలా వెళ్ళి అడుగులోకి ఆడ కనపడితే మొత్తాన్ని పట్టుకొచ్చి కవర్లు వేసుకొస్తున్నారు.
మరి ఫ్రై చేసుకుంటున్నారు, యాడ్ చేసుకుంటున్నారు, మొత్తం మీద తినేస్తున్నారు. మిడతలు తింటాడు, కొంచెం అడవి తేనె తాగుతాడంటమ్మా. అడవి తేనె బైబిల్లో ఉందన్నమాట. బాప్తీసం ఇచ్చి యోహాను గారి ఆహారం, బాప్తీసం ఇచ్చి యోహాను గారి ఆహారం చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మిడతలు, అడవి తేనె. అడవి తేనె దొరకాలంటే ఆడ దొరుకుతుంది? ఇప్పుడు మొత్తం సక్రిపాకం వేసి రోడ్ల మీద తేనె అమ్ముతున్నారు మనకి. రియాలిటీ ఒరిజినల్ మనకు దొరకడంలే. కొంతమంది తేనె బాగా ఇష్టం, స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు తేనె తాగుతారు. తేనె కూడా మన ఆరోగ్యానికి మంచిది, అందుకే తేనె తాగనని చెప్తుంటారు ఎక్కువ పెద్దవాళ్ళు మనకి. అన్ని విధాలా మంచిది. తేనె తాగేవాడు అంట మిడతలు తినేవాడు. ఇదమ్మా ఆయన ఆహారమా అంటే, సార్ మీరు మాకు ఏం చెప్పాలనుకున్నారంటే, ఈ రోజు నుంచి మేము కూడా వల పట్టుకొని ఏదో ఒకటి పట్టుకొని ఊరి మీద పడి చెట్ల మీద పడి మిడతలు తీసుకొచ్చుకొని తినమంటాం మమ్మల్ని అని నేను అనట్లేదు. కానీ మిడతలు మన ఆహారం అవ్వాలి, తేనె మన ఆహారం అవ్వాలి. మిడతలు అనే దానికి ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ఆ రోజుల్లో మిడతలు ఉన్నాయి కాబట్టి మిడతలు తిన్నారు. ఈ రోజుల్లో కోళ్ళు గొర్రెలు ఉన్నాయి కాబట్టి మనం తింటున్నాం. ఆహారాన్ని పక్కన పెట్టండి కాస్త కొంచెంసేపు. ఇప్పుడు మన ఆత్మ సంబంధ అర్థంలోకి వద్దాం. మిడతలు అంటే అర్థమైంది, ఆత్మీయ అర్థమైంది, అది మనం తినాలా. తేనె అంటే అర్థమైంది, అది మనం తినాలా. అది డైలీ లైఫ్, డైలీ బ్రెడ్ అవ్వాలి, మనకి డైలీ డైట్ అవ్వాలా. మన డైట్ మారాలి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33వ వచనం ప్రకారం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33వ వచనం ప్రకారం అక్కడ మిడతలు దేనికి పోల్చబడ్డాయంటే తగ్గింపుకి సూచనగా వాడబడింది మిడతలు అక్కడ. ఆ వచనం చదువుతామడా కరెక్ట్గా. అక్కడ నెఫీలీయుల సంబంధమైన అనాకు వంశపు వారిని మేము చూచితిమే, వారి దృష్టికి మేము మిడతల వలె ఉంటిమే. మా దృష్టికి వారి దృష్టిగా మా దృష్టికి మేము అట్లే ఉంటిమి. అంటే బలమైన ప్రజలు, శక్తి కలిగిన వాళ్ళు, దేహదారుఢ్యం కలిగి యుద్ధంలో ఆరితేరిన పరాక్రమశాలురైన నెఫీలీల అనాకు వంశపు వారి ముందు మేము మిడతల్లా కనబడుతున్నాం అని అక్కడ మోషే గారితో వేగులు వారు చెప్పే మాట. అంటే మిడతలు ఇక్కడ దేనికి వాడబడ్డాయి అంటే తగ్గింపు నేర్పించే జీవులు అన్నమాట. తగ్గింపును నేర్పించే జీవులు. మన ఆహారం ఏమవ్వాలంటే ఇక మీదట నుండి మనల్ని మనం తగ్గించుకోవడమే మనకు ఆహారం అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇది స్పిరిచువల్ డైట్. ఫిజికల్ డైట్ కూడా చెప్తా, ఇప్పుడు అయిపోయిన తర్వాత చెప్తా. మనం ఏ ఆహారం తింటే ఎక్కువ కాలం మొత్తం కూడా చెప్తా మీకు. అది చెప్పే ముందు స్పిరిచువల్ డైట్, ఆత్మ సంబంధమైన ఆహారం చెప్తున్నా. తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడు, తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడు. ప్రభుదాస్ కింద పడి దొర్లాడుతాడు ఉందా. తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడెవడో వాడే తగ్గిపోతాడు. అంతే. క్రైస్తవులు తగ్గించుకోవాలి, అన్నిట్లో తగ్గిపోవాలి, మరుగైపోవాలి, కనబడకుండా అయిపోవాలి. అస్సలు మనల్ని పొగట్టడానికి మన అవకాశమే ఇవ్వకూడదు. ఎవరైనా కనుక నేను పొగడుతుంటే నీకు దండాలు నాయనా, నాకంత లేదు నాయనా. మన చందన్న మీకు తెలుసు కదా, మన చందన్న దగ్గర నాకు ఒక మాట నచ్చద్దు. ఏంటంటే ఏదన్నా కానీ మనం అంటున్నాం, అన్నా అంత దూరం నుంచి నువ్వు దేవునికి ప్రయాసపడి వస్తున్నావు అన్నాం అనుకో మాటకి, వెంటనే ఏమంటాడు తెలుసా? సార్ ఇరిగిపోతా సార్ పడిపోతా సార్ ఇరిగిపోతా సార్ చెట్టు అంటాడు. అంటే అర్థమైంది, ఇక నన్ను నువ్వు పొగడొద్దు. పొగిడేవంటే నేను ఈ చెట్టు ఇరిగి పడిపోతా. సార్ పడిపోతాను సార్. నాకు కూడా బాగా నచ్చింది అన్నమాట, వాడదాం అనుకుంటున్నాను నేను కూడా. ఎవరన్నా కానీ పొగడుతుంటే అమ్మమ్మ పడిపోతాను, అమ్మ ఇరిగిపోతాము చెట్టు, అమ్మ. భజన బృందం అన్నమాట వీళ్ళు. పొగిడే వాళ్ళని ఏమంటారంటే భజన బృందం. నిన్ను పొగిడేవాళ్ళు నీ పక్కన ఉంటే మనం తెలియకుండా గర్వం చేస్తుంది మనకి. అందుకే ఇతర పొగడతలకు ఎప్పుడు మన అవకాశము ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఒకే ఒక్క ఆయన పొగడాలి. దేవుని మెప్పు మనకు కావాలి. ఆమె అని చెప్పండి గట్టిగా. ఈ భూలోకంలో ఏ మనిషి మెప్పు మనకే అవసరం లేదు. ఈ భూలోకంలో ఏ మనిషి మెప్పు మనకు అవసరం లేదు. దేవుని మెప్పు కావాలి బిడ్డ మనకి. మిడతలు తగ్గింపుకు సూచన. మన జీవితాల్లో మిడతల వలె తగ్గింపును కలిగి బ్రతుకుదుము గాక. ఏ విషయంలో గర్వం రాకూడదు మనకి బిడ్డ. గుర్తుపెట్టుకో జాగ్రత్త. గర్వం వచ్చి నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు నయమక పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అందుకే ఇప్పుడు చెప్తా మీకు డైట్, ఆహారం, మందిరం నిద్ర ఎందుకు వస్తుందో కూడా చెప్తా. ఇప్పుడు ఉదయాన్నే టిఫిన్ తినకుండా కానీ వస్తే మనకు నిద్ర వస్తుంది, చర్చిలో నిద్ర వస్తుందా చెప్పండి.
ఉదయాన్నే కానీ టిఫిన్ తినకుండా కానీ చర్చికి కానీ వస్తే ఎట్లా తెలుసా, ఆకలి పెరగతుంటుంది. నువ్వు ఆపరా నాయన, ఇంటికి పోవాలా తండ్రి, నిద్రెక్కడికనా, ఊరికి పోయి నీళ్ళు తాగాలనిపిస్తుంటుంది. యాక్టివ్గా ఉంటాం. ఒక్క ఆదివారం అయినా మందిరం అయిపోయిన దాకా ఉండి 2కు పోతావో 3కు పోతావో వండుకున్నప్పుడు తినిపోయి అరపూటన ఉపవాసం ఉంటే ఎంత బాగుంటుంది. అరపూటన్నా ఈ మిక్సీలో వేసి ఫుల్గా మిక్సీ నిండా గిన్నె నిండా మొత్తం పిండి వేసి కానీ మిక్సీ పెడితే ఎక్కడ పనిచేసేది, ఇంకా సౌండ్ కూడా తిరగదు, ఇంకా సౌండ్ కూడా రాదు, ఆ ముళ్ళు కూడా తిరగదు లోపల. అది ఏమంటుందని, అది తిరిగేదాన్ని ఏమంటారు, చక్రం. ఆగిపోతుంది దెబ్బకి. వారం రోజులు వేసిందే గంటకేసి రిపేర్ వచ్చేస్తుంది లాస్ట్కి. అందుకంటే గ్యాస్ స్టవ్లు వస్తాయి పొట్లకే. గ్యాస్ స్టవ్లు వచ్చి పొట్ల ఎంత పెరిగి ఆదివారం అన్న ఆరాధన అయిన దాకా గట్టిగా ఉంటే నిద్ర వచ్చేవాళ్ళ సంగతి చెప్తున్నా. నిద్ర రావడం సంగతి కాదు, నిద్ర వచ్చేవాళ్ళ సంగతి చెప్తాను. ఎప్పుడు నీరసంగా నిద్రపోయేవాళ్ళ సంగతి చెప్తున్నా. ఒక్కరోజు కాలిస్తే వేస్తున్నాము, యాక్టివ్గా ఉంటాం మందిరంలో. నువ్వు దేవునికి మహిమ కలుగును గాక. మనకెందుకు వచ్చిన బాధలు అయ్యా, మళ్ళీ బాధపడతారు మన బిడ్డలు మన మీద. చెప్పండి, మిడతలు దేనికి సూచన? తగ్గింపుకు సూచన బిడ్డ. తర్వాత మిడతలు దేనికి సూచన అంటే, నహూము గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 17వ వచనం దాకా. నహూము గ్రంథం 3, 16, 17 చదవబోలే తమ్ముడా. 90వ కీర్తన 10వ వాక్యం ప్రకారం ఈ మిడతలు అల్పకాలమునకు సూచన అన్నమాట. మిడతలు వాలి కొంతకాలం తర్వాత ఎగిరిపోయినట్లు అని నహూము గ్రంథంలో కీర్తన 90:10లో మా దినములు కొద్దిగానే ఉన్నాయి, మేము తర్వాత ఎగిరిపోతామని ఉందన్నమాట. అంటే మిడతలు అలా వచ్చి వాలి వెంటనే ఎగిరిపోతాయి. అంటే దీని అర్థం ఏంటి? మిడతలు ఆత్మీయ ఆహారాన్ని మనం తినాలా. ఈ ఆత్మీయ ఆహారం ఏంటంటే, ఈ భూమి మీద మన కాలము కొద్ది కాలమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్థిర నివాసం మనకి ఇక్కడ లేదు అని చూపిస్తున్నాయి మిడతలు మనకి. అల్పకాలం. ఈ భూమి మీద మన బ్రతుకు అల్పకాలం. అప్పటికే అయిపోయింది, 35-40 దాటేసింది. ఇక 40 దాటిందంటే ఇంకా రెడీ, టికెట్ తీసుకోవాలి మనం. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, టికెట్ రెడీగా ఉండాలా. 40 దాకా గ్యారంటీ ఉందిలే. అమ్మా, ఆ తమ్ముడిని చూసి చాలా బాధ వేసింది. నేను వెళ్ళలేకపోయా, చూసి దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్న ఆ తమ్ముడిని. చాలా బాధ వేసింది నాకు. కొంచెం కోలుకోలేకపోయా మనసులో. ప్రభువా, ఆదివారం పూట నెల్లూరు నుంచి ముత్తుకూరుకు వస్తుంటే ఎట్లా స్పీడ్ తెలుసా? ఏం మాత్రం తుడి తప్పిందంటే దేవుడు చెయ్యి వదిలితే హల్లెలూయా స్తోత్రం. ఇక సమయం లేదు మనకి, రావాలి ఖచ్చితంగా, ఫాస్ట్ రావాలి. మళ్ళీ వెంటనే 2 గంటల బయలుదేరి 2 గంటలకు వెళ్ళిపోవాలి. ఇన్ని ప్రయాణాలు, ఇన్ని వారాల పాటు నడుస్తున్నాం మనం. ఎవరి వల్ల కాపాడబడుతున్నాం? దేవుని వల్ల. కృతజ్ఞత కలిగి ఈ భూమి మీద మన జీవితం అల్పకాలం, కొద్ది కాలమే అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆస్తిపాస్తుల కొరకు, ఇళ్ళు కొరకు, స్థలాల కొరకు, వెండి బంగారాల కొరకు, వస్త్రాలకు, వీటి కోసం కదా మన ప్రయాస. దేవుణ్ణి సంతోషపెట్టాలి ఈ కొద్ది కాలంలో. ఈ అల్పకాలంలో దేవుని మహిమ కోసం బ్రతకాలి. ఈ అల్పకాలంలో దేవుని కొరకు నిలబడాలి. ఈ అల్పకాలంలో దేవుడి కొరకు రోషం గల నమ్మకస్తులుగా ఉండాలి. ఈ భూలోకంలో ఏ నింద, ఏ నేరం, ఏ లోపం లేని వ్యక్తి, భక్తిపరుడిగా నేను ఈ భూలోకం నిలబడాలా. భక్తిపరుడు నిలబడాలి. నేను ఈ లోకం నీకు అల్పకాలమేనమ్మా అని మిడతలు మనకు చెప్తా ఉండగా, ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించే చెవులు దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. 1 మిడతలు తగ్గింపుకు సూచన, 2 మిడతలు అల్పకాలమే మనకి ఈ లోకంలో అని తెలియజేస్తున్నాయి. 3వది నిర్గమకాండం 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం. నిర్గమకాండం 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మిడతల్ని దేవుడు ఐగుప్తు దేశం మీదకి పంపించాడు. మిడతల్ని దేవుడు ఐగుప్తు దేశం ఫరో మీద పంపించాడు అనమాట. పోయి చెట్టుల్ని, పంటల్ని మొత్తం తినేసి పోయి మిడతలు. అంటే ఇక్కడ మిడతలు ఏంటో తెలుసా? దేవుని సైన్యం. మిడతలు ఎవరు తమ్ముడా? గాడ్స్ ఆర్మీ. దేవుని సైన్యంగా దిగే రంగంలోకి. అంటే ఈ భూలోకంలో మిడతల వలె మనం కూడా దేవునికి ఎట పని చేయాలా? దేవుని సైన్యం మనం కూడా. ఈ భూలోకంలో యేసయ్య పక్షాన నిలబడి సాతాను సైన్యంతో యుద్ధం చేసే సైనికులమి. వీఆర్ ద వారియర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లైక్ మిడతలను ఏమంటారు తమ్ముడా? మిడతలను ఏమంటారు? క్యాటర్ పిల్లరా, గ్రాస్ హోపర్. మిడతలాగా దేవుని కోసం దేవుని కోసం. మిడతల్లో ఇంకోటి ఉంటుంది, చురుకుదనం కదా తమ్ముడా. అన్న నీరసంగా ఎగరతాయా, హుషారు ఎగరతాయా? మిడతలు ఎట్ట ఎగరతాయి కనకరాజు? నీరసంగా ఉండబాకండి.
ఎక్కడ ఆపాను ఏంది? మిడతలా గంతులు వేయుచు నిన్ను ప్రకటించే కృపనిచ్చితివి. ఏ వచ్చిన అది వచ్చిన గుర్తు చేయండి త్వరగా. పాటల పుస్తకం ఉండేవాళ్ళు. మిడతలా గంతులు వేయుచు నిన్ను ప్రకటించే కృపనిచ్చితివి యేసయ్యా నా సారథి. అగ్ని రథసారథి పాట ఆలోనే ఉంటుంది చూడండి. ఎన్నో పాట అది? 44వ పాట. పెడితే రిధం పెడతాం. రిధం పెట్టి చిన్న పల్లవ అది పాడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మనవరాళ్ళకి మంచి టీచర్ రావాలమ్మా, సండే స్కూల్ టీచరా. దేవుడు సండే స్కూల్ టీచర్ లేపాలి మన సంఘంలో. అగ్నిరథ సారథి నిరథాశ్వముగా. ఒకటే వచ్చిన పెట్టు. కరెక్ట్ లాక్కో, ముందుకు లాక్కో. తప్పుడు పడదాం. చల్లవా వచ్చినవా? చప్పట్లు స్తోత్ర. మరి అక్క హుషారుగా ఉన్న మరి అక్క మిడతలాగా మరి అక్క నయమక్క మిడతలాగా ఉండాలి మనం. అగ్నిరథ సారథి నిరథాశ్వముగా కృపయే నీ రథముకు నన్ను బంధించెను. చేయబడెననే కృపావార్త ప్రకటించుటకు విశ్వమంతా. అది తప్పుడు కొడదాం. వచనం కావాలి మనకి. వచనం హుషారుగా పెట్టా. హుషారుగా ఈ ఒక్కరోజు దేవుడితో గడపతావు. ఇది దేవుని దినం. ప్రాణం పోయినా యేసును వదిలేదిలే. మిడతలే గాఢాంధకారమైన నిర్జీవలోయలోనైనా నన్ను నడుపుచున్నావు అలసిపోనివ్వక. గాఢాంధకారమైన నిర్జీవలోయలోనైనా నన్ను నడుపుచున్నావు అలసిపోనివ్వక. నా కనులకు కంతలు కట్టి నా నోటికి కళ్ళెము వేసి. నా కనులకు కంతలు కట్టి నా నోటికి కళ్ళెము వేసి. మిడతల గంతులు వేయుచు నిన్ను ప్రకటించే కృపనిచ్చితివి. మిడతల గంతులు వేయుచు నిన్ను ప్రకటించే కృపనిచ్చితివి యేసయ్యా నా సారథి. నన్ను నడుపుచున్నావు నాపై స్వారీ చేయుచు నీ చిత్తము చేయుటకు. నాపై స్వారీ చేయుచు నీ చిత్తము చేయుటకు. అగ్నిరథ సారథి నీ రథాశ్వముగా కృపయే నీ రథముకు నన్ను బలిచెను. హల్లెలూయా. మిడత దేవుని సైన్యం. అబ్రాము మిడత ఎవరు? దేవుని సైన్యంలా గంతులు వేస్తూ చురుకుగా ఉండాలి. ఆదివారం మందిరంకి వచ్చేటప్పుడు పెళ్లి నడకలు రాకూడదు. పెళ్లి నడకలు జాంతానాయ్. నువ్వు ఈ భూలోకంలో చేసే ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది దేవుడి దగ్గర. నువ్వు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నెగిటివ్గా బిడ్డ, ఎంత దేవుని సన్నిధి కొరకు నువ్వు ఎంత వెనకెళ్ళిపోతున్నావో ప్రభు చూస్తున్నాడు బిడ్డ. క్రైస్తవురాలంటే మిడతలాగా ఉండాలా. క్రైస్తవులు మిడతలాగా ఉండాలక్క. ఏంది ముఖంలో ఆ బాధ ఏంది? నీకు కష్టాలు వచ్చినాయనే కదా, అప్పులనే కదా, భర్తతో సమాధానం లేదనే కదా. నువ్వు మిడతలాగా పనిచేయి దేవుని కోసం బిడ్డ. నీ సంగతి అన్ని దేవుడు చూసుకుంటాడు. నీకు ఎప్పుడు ఎక్కడ ఏది చెయ్యాలో ఆయన చేయకపోతే అడుగు. నువ్వు ముందు మిడతలాగా మారితే కదా ఫస్ట్. మిడత ఎట్టగరద్దు తమ్ముడు ఎట్టగరద్ది? చెంగున ఎగరద్దు అంతే. పట్టుకోవడానికి ప్రయత్నం చేయి.
ఎగిరిందంటే మళ్ళీ అక్కడ వాళ్ళ అక్కడే అట్ట కదా దేవుడి కోసం పరిగెత్తాల్సింది. బంధువులు వచ్చారా అందుకని రాలేకపోయామన్నా, నీ నోట్లో. అబ్బాయికి జ్వరంగా ఉండింది, ఇంటికాడ మంచం మీద పడుకోబెట్టుకొని సూపులు చూసుకుంటా ఉండే మా అబ్బాయి మొఖం నేను, నా మొఖం మా అబ్బాయి చూసుకుంటున్నామన్నా. ఏం తల్లే నువ్వా, ఇట్టయిపోయేవింది అసలు. మిడత గంతులు వేసినట్టుగా దేవుని సైన్యంగా పనిచేయాలి మనం. అది మన ఆహారం. 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా తండ్రి పనుల మీద ఉండవలని మీకు తెలియదా? మీకు తెలియని వేరొక ఆహారం నాకుంది. సమరయ స్థితితో మాట సందర్భం దేవుడు యేసయ్య చెప్తున్నాడు, నా ఆహారం ఏంటో తెలుసా? దేవుని ప్రజలను రక్షించడమే, వాక్యం చెప్పడమే నా ఆహారం. మన ఆహారం ఏంది? మిడతలు మన ఆహారం. మిడతలంటే దేవుని సైన్యంగా పనిచేస్తాయి. మిడతలంటే తమ తగ్గించుకుంటాయి. మిడతలంటే ఈ భూలోకం అల్పకాలం అని గుర్తు చేస్తాయి. అది మన ఆహారం. ఆ రీతిగా నిలబడగలిగిన కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మిడతలు అయిపోయింది బిడ్డ, 5 నిమిషాలు ముగిచ్చేస్తా, ప్రార్థన చేసుకుందాం. మిడతలు అయిపోయింది. తేనె తాగుతాడు, మిడతలు తింటాడు కదా. తేనె గురించి బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి. 119వ కీర్తన ఈ వాక్యం చదువుతాముడా. నువ్వు సామెతలు తీమా, సామెతలు 16:24 తీసిపెట్టు, 16:24 తీసిపెట్టు తమ్ముడు. 119వ కీర్తన 103వ వచనం చదువుతాముడా. 119వ కీర్తన 103వ వచనం తమ్ముడు. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తేనె అంటే వాక్యం అంట. చదువుమా 16:24. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి. అబ్బా, తేనె వంటి మాటలు ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఆ తేనె పట్టు వంటి మధురమైన మాటలు ఏంటో కాదు, ఇదిగో దేవుని వాక్యం. మనం తినాల్సింది దేవుని వాక్యం తినాలి తమ్ముడా. ప్రతి ఉదయాన ఒక అధ్యాయం చదువుకొని బయటికి పో. ప్రతి రాత్రి పడుకునే ముందు ఒక అధ్యాయం చదువు. లేకపోతే ఒక 15 కనీసం ఒక అరగంట దైవజనులు వాక్యం విను. మీ సేవకుడు పోయిన ఆదివారం ఏం చెప్పాడో, రాజుపాలెంలో ఏం చెప్పాడు, నెల్లూరులో ఏం చెప్పాడు, ఒక వాక్యాన్ని 2 రోజులు విను. ఉదయాన్ని కొంత, సాయంత్రం కొంత తిను, ప్రార్థన చేసుకుని పడుకో. నువ్వు ఆహారం వాక్యం తినాలా. చికెన్ తింటుంటివి, ఫుల్ నిద్రపోతుంటివి. అవి ఎముకలకు బలమునిచ్చే మాటలు, తేనె పట్టు వంటి మాటలు. నా జిహ్వకు అవి తేనె కంటే మధురమైనవి. ఆ వాక్యాన్ని ఎంతో ప్రేమించాడు దావీదు గారు. ఎంత ప్రేమించాడంటే, దేవా నీ వాక్యమే నా పాదాలకే దీపం అనుకున్నాడు ఆయన. వాక్యాన్ని అంత ఎక్కువ ప్రేమించాడు కాబట్టి చక్రవర్తిగా మార్చాడు దేవుడు దావీదు గారిని. నువ్వు నేను ఇంకా ఇక్కడే ఆగిపోయి కారణం ఏంటంటే, ఆదివారం మాత్రమే మనకు దేవుని వాక్యం తేనె. ఆ తర్వాత ఇంకా హల్లెలూయా స్తోత్రం. కన్నా పాటలు మాత్రం భలే పాడతాం. వేలాది వెండి బంగారాల కంటే నీ ధర్మశాస్త్రం నాకు మేలు. ఏ పాడతాం కదా, అది కాదు మన పాట. వెండి బంగారాల కంటే, వేలాది వెండి బంగారం నీ ధర్మశాస్త్రమే నాకు మేలు. ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి పాటలో రెండో వచనం ఏం వచ్చింది తమ్ముడు? రెండో వచనం ఎట్లా? ఎందుకులే, హల్లెలూయా స్తోత్రం. ఏందన్నా వేల కొలది బంగారు వెండి నాణ్యముల కంటే నీ ధర్మశాస్త్రము నాకెంతో మేలు. విలువైన నీ విధులే నెమ్మది కలిగించే. పాటలు పాడుటకు అవి ఏ కారణం. వేల కొలది బంగారు వెండి నాణ్యముల కంటే నీ ధర్మశాస్త్రము నాకెంతో మేలు. హల్లెలూయా. వేల కొలది బంగారు వెండి నాణ్యాల కంటే నీ ధర్మశాస్త్రం నాకు, అది ఎక్కడి నుంచి చెప్పాలి? నువ్వు అసలు పడుకునే ముందు నువ్వు వాక్యం విని పడుకున్నావా? ఏ రోజైనా నీ జన్మలో నా యొమ్మక్క పడుకున్నావా? వాక్యం రానోళ్ళు, వాక్యము చదవడం రానోళ్ళు వాక్యం విని పడుకోవాలా. నాకు తెలిసి నీకు నిజంగా వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ మన ఛానల్లో ఎన్ని మొత్తం అయిపోయి ఉండాలి అసలు లెక్క ప్రకారం. ఇప్పుడు నీకు బిడ్డలారా నీ ఇష్టం. దేవుని వాక్యమే తేనె వలె దేవుని వాక్యాన్ని ప్రతిరోజు తాగాలి. అది శరీరానికి ఎముకలకి ఎంతో ఆరోగ్యం. పాపంలో పడనివ్వకుండా మనల్ని కాపాడే ఒకే ఒక్క ఆయుధం దేవుని వాక్యం. ఇది యోహాను గారి ఆహారం. ఇది స్పిరిచువల్ డైట్.
బిడ్డలారా, ఇప్పుడు నేను మీకు కొన్ని సలహాలు చెప్తా. డాక్టర్ గారిని అడిగి రాసుకొని వచ్చా. ఏం తినాలో. అమ్మా, ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి చెప్పండి? ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి కదా. మేఘధనుస్సు 7 రంగులు ఉంటాయి. విబ్జిఆర్ అంటారనమాట. మనం ప్రతిరోజు తినే కూరల్లో అన్ని రంగులు కూరగాయలు ఉండాలంట, ఆరోగ్యం ఉండాలంటే మనకి. ప్రకాశం అవుతున్నాడు ఇప్పుడు. మేము ఏమన్నా తేవాలి సార్ అవన్నీ? నాకు తెలియదు, డాక్టర్లు చెప్పారు, మీకు చెప్తుండ. కూరగాయలు ఎక్కువ తినాలా. కూరగాయలు అన్ని రంగులు. క్యారెట్ ఉండాలి, బెండకాయ ఉండాలి, బీట్రూట్ ఏ రంగులో ఉంటుంది మళ్ళీ అదొక రంగు. రంగుల కూరగాయలు మన ఆహారంలో ఉండాలా. దేవుడు ఇంద్రధనస్సు ఎందుకు పెట్టాడంటే అన్ని రంగులు తినండ్రా అని పెట్టాడంట. మనమైతే ఒకటే ఎర్రగా ఉండేది తింటే 24 గంటల ఎరుపు కారం మసాలా తిని గ్యాస్ స్టవ్లు వచ్చి దేశనాము లెక్క. మాత్ర కూడా లోబట్లని గ్యాస్ స్టవ్ లెక్కన. ఒకే రంగు తినకూడదు, అన్ని రంగులు తినాలి. బిడ్డలారా, దేవుడు మనకు శక్తినిస్తే పప్పు ఆకుకూర కానీ ఆకుకూరతో పప్పుతో కొన్ని చేసుకొని పప్పుచారు చేసుకొని అయినా నువ్వు ఉండలేకపోతే మొక్క లేక ఉండలేకపోతే కొంచెం ఫ్రై చేసుకొని 1 ముక్క 2 ముక్కలు నంచుకొని పప్పు ఆకుకూర ఎక్కువ తినాలంట. ఆరోగ్యం ఎక్కువ కాలం బతకాలనుకుంటే ఆకుకూరలు ఉండాలి మనకి. ఆకుకూర దేనికి పనికొస్తుందో తెలుసా? శక్తికి దేహానికి బలాన్ని ఇవ్వడంతో పాటు విటమిన్స్ ఇవ్వడంతో పాటు డైజెస్టివ్ సిస్టమ్ లోపల పేగుల్లో ఉన్నది మొత్తం లాక్కొని వస్తుంది. వీలైతే ఎక్కువ తేగలు దొరికితే తేగలు కూడా ఎక్కువ తింటుండాల. ఒకటే పనిగా నువ్వు మాంసం తినే పని పెట్టుకున్నావు అనుకో, బాత్రూంలో ఎక్సర్సైజ్ చేయాలి పోయినా ముక్కి కింద పడి దొల్లాడి చేసినా కూడా పట్టేస్తుంది మీ ఇష్టం. వాక్యలో చెప్పకూడదు, కానీ మీ ఆరోగ్యం కూడా చెప్పాలి. బిడ్డ, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు అనే దానికి అర్థమైందంటే నీకు ఏ జబ్బులు రావడానికి వీలు లేదు, జబ్బులు రావు అని నువ్వు ఎట నమ్మాలంటే మన వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా రావాలి, మోషను ఫ్రీగా రావాలి అంటే అటువంటి ఆహారం తినాలన్నమాట. మనం పప్పు ఆకుకూర ఇవి కూరగాయలు ఎక్కువ తిన్నప్పుడు మనకి హెవీ బడ్డను ఉండదు. అటని మాంసం తినొద్దని నేను చెప్పట్లేదు, తినాలి, లిమిట్గా తినాలి. బైబిల్ చెప్పింది, నీవు మాంసాపేక్ష అధికంగా ఉంటే నీ గొంతుకు కత్తి పెట్టుకో అని చెప్పింది వాక్యం. మాంసాపేక్ష అధికంగా ఉంటే, ఎక్కువ మాంసం కోరుకునే వ్యక్తి అయితే గొంతుకు ఏం పెట్టుకోవాలా? వాక్యం అనే కత్తి పెట్టుకోవాలి. వాక్యం అనే కత్తి చేత ఒకేసారి ఆపలేవులే, కొంచెం ఆపేయి. ఎక్కువ తినొద్దు. ఎక్కువ తినడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి, కొవ్వు పెరిగిపోయి, ఆ తర్వాత రక్తనాళాలు అడ్డం పడి గుండెకి స్టంట్లు వేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి మళ్ళీ తర్వాత. బిడ్డ, డాక్టర్లు చెప్పారు, నేను మీకు చెప్తున్నా, అన్ని రంగులను కూరగాయలు తినాలా. ఆరోగ్యం కొరకు కూరగాయలే మంచిది. మాంసాపేక్ష అధికంగా ఉంటే గొంతు కత్తి పెట్టుకోవాలి. 3వ మాట ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ అన్నం తక్కువ తినాలంట, కూర ఎక్కువ తినాలంట. నువ్వే ఎంబీబీఎస్ డాక్టర్ అవే? అవును, చెప్తున్నా మీకు నేను. అన్నం తక్కువ, కూర మనం ఎట్ట చేస్తాం చెప్పండి? మనం ఎట్ట ఇంత కూరలోకి దెబ్బతో షుగర్ వచ్చేయకనా. అన్నము చాలా డేంజర్ పెట్టారు, నా మాట ఏంటంటే అన్నం చాలా డేంజరు. అవసరమైతే 5 కేజీల దాని ఏమంటారు గోధుమ పిండి ప్యాకెట్ తెచ్చుకొని అయినా కొంచెం అన్నం తిని కొంచెం ఎక్కువ రొట్టెలు తినేసేయండి. కూర ఎక్కువ చేసుకోండి బిడ్డలారా. ఖర్చు మిగిలిచ్చే డబ్బు మిగిలి చూసుకోబాకండి. డబ్బు మిగిలిచి ఒక్కసారి పెట్టాల్సి వస్తుంది లాస్ట్లో హాస్పిటల్కి, మీ ఇష్టం. కూర ఎక్కువ చేసుకోండి, పులుసుగా చేసుకోండి. అన్నం తక్కువ వేసుకోవాలి, కూర ఎక్కువ వేసుకోవాలి. అన్నం కొంచెం తిని రొట్టెలు ఎక్కువ తింటే అలవాటు చేసుకుంటే కాస్త ఆరోగ్యంగా బతకగలుగుతాం. మీ ఇష్టం బిడ్డలారా, చెప్తున్నాను నేను. అన్నం తక్కువ, కూర ఎక్కువ. ఏలియా గారికి దేవుడు భోజనం పెట్టాడు కాకుల చేత. ఎన్ని పూటలు చెప్పండి? ఎన్ని పూటలు? నేను అన్ని బైబిల్లోంచి మాట్లాడుతున్నా. ఎన్ని పూట పెట్టాడు? 4 పూటలకి తెల్ల 4 పూటలు పెట్టాడా? ఉదయమందును అస్తమయమయ అంది. ఉదయమందును అస్తమయమందును కాకుల చేత భోజనం పంపించాడు దేవుడు ఏలియా గారికి. అంటే ఒక ఆరోగ్యంగా ఒక వ్యక్తి బ్రతకాలనుకుంటే 2 పూటలు అలవాటు చేసుకుంటే అసలు కొవ్వు కాదు కదా, జేజమ్మ కూడా రాదు. మన ఆ కొవ్వు యొక్క జేజమ్మ కూడా మన ఒంట్లోకి రాదనమాట, అంత మంచిది. ఉదయాన్న 9 గంటల లోపల నువ్వు టిఫిన్ చేసేస్తే తిరిగి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు తిన్నావు అనుకో. ఏందా 9 గంటలకు టిఫిన్ చేసి మేము 6 గంటల దాకా ఉంటే మధ్యలో పని చేసి మేము కళ్ళు తిరిగి పడిపోతాం సార్. నాకు తెలీదు. ఏలియా గారు 2 పూటలు తిన్నాడు, నేను కూడా 2 పూటలే తినాలని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు 4 పూటలు తింటారో 20 పూటలు తింటారో మీ ఇష్టం.
ఒక డాక్టర్ గారు చెప్పారు ఈ మాట, రోజుకు 2 పూటలు తినటం అలవాటు చేసుకుంటే ఇప్పుడు మనం బ్రతికే ఈ బ్రతుకు, ఒకవేళ దేవుడు నీకు ఏమంటే ఆయుష్ అధికంగా ఒక 60 సంవత్సరాలు ఇచ్చామనుకోండి, ఈ 60 సంవత్సరాల ఆయుష్ని ఆ మసాలా ఫుడ్లు, ఈ ఫ్రైడ్ రైస్లు, ఈ నూనెలో బాగా వేయించిన వాటి తిని 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 ఒక 5 సంవత్సరాలు తగ్గిపోయింది అనుకో ఆయుష్, 55కే పోతాం. కానీ రోజుకు 2 పూట్ల ఆహారం అలవాటు చేసుకుంటే దేవుడిచ్చిన ఆయుష్ను పూర్తిగా అనుభవిస్తాం. అంటే మన ఆయుష్ కంటే 5-10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతామంట రోజు 2 పూటలు తింటే. పనిచేసేవాళ్ళు అరిగిపోతుంటే తినండి, మీకు ఇబ్బంది లేదు. బిడ్డలారా, రోజుకు 2 పూటలే తినగలిగితే అది మంచి ఆరోగ్యం మానవ శరీరానికి. తర్వాత మనం కాస్త ఆకలిగా ఉన్నప్పుడే లేవాలని చెప్తారు మంచి పెద్దవాళ్ళు మనల్ని. ఒక పేగు ఖాళీగా ఉన్నప్పుడే లేవాలని. నిండా తినేస్తే అరిగేలకి చాలా టైం పట్టద్ది, ఆరోగ్యం దెబ్బతింటుంది. కాస్త కడుపు ఖాళీగా ఉన్నప్పుడే లేవాలి. ఇంకొక మంచి మాట ఏంటంటే సామెత గ్రంథంలో ఉంది మాట, సామెత గ్రంథంలో ఉంది, నీవు ఎవరి సమక్షమున ఉన్నావో ఆలోచించుకో అని చెప్తుంది వాక్యం. తినేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంట, మనం ఎవరి సమక్షంలో ఉన్నాం. బంధువులు ఇంట్లోకి వెళ్ళామనుకో, మనం తినేంత చూస్తుంటారు వాళ్ళు, ఏందబ్బా మనిషి అది తినేస్తుందే, ఓయమ్మ 2 ప్లేట్లు తినిందనా, ఇంత తినిందనా అని చెప్తాను ఒక్కొక్కసారి కొంతమంది. చూసారా, మనం బయటికి వెళ్ళినప్పుడు ఇంత తిని లేసేయాల అంటే ఇశ్రాయేల్ పాస్టర్గా మన ఇంట్లో తినేటట్టు లేడు, తినను. మనం బంధువుల దగ్గరికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, రక్త సంబంధం దగ్గరికి వెళ్ళినా, ఏలుబడి చేయ వాళ్ళ దగ్గర, అధికారుల దగ్గరికి వెళ్ళినా, ప్రజల్లోకి వెళ్ళినా, ఇది జ్ఞానం అండి, దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం. నువ్వు ఎవరి సమక్షంలో ఉన్నావో ఆలోచించుకొని కొద్దిగా తినాలి, ఎక్కువ తినకూడదు, ప్రజల ముందు ఎక్కువ తినకూడదు. మనం తినే తిండి బయట అసలు చూడనే. కరుణాక నువ్వు ఎడ చూస్తున్నావంటే, కానీ సార్ నువ్వా, ఇంకా కానీ సార్ టైం అయిపోయిందని చూస్తున్నావు, అయిపోయింది ప్రార్థన చేస్తా. మనం తినే తిండి ఇతరులు చూడకూడదు అని బైబిల్ చెప్తుంది. ఇతరుల సమక్షంలో ఉన్నప్పుడు కొద్దిగా తినిలేసేయాలంట, అది మనకు ఆశీర్వాదం, విలువ కూడా. ఆకలి చంపుకోవాలి. మనం ఏ ఇంట్లో వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా కాస్త ఆకలితో ఉండగానే లేయాలి. లాస్ట్ మాట, తిండిపోతుగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్పింది. తిండిపోతూ నరకానికి పోతారంట తమ్ముడా, తిండిపోతులు నరకానికి పోతారు. ఎందుకో తెలుసా, తిండి ఎక్కువ తిని 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 శరీరం కోరికలు కోరుకుంటుంది. మాంసం ఎక్కువ తినేవాడు పరిశుద్ధంగా బతకలేడు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా. మాంసం ఎక్కువగా తినేవాళ్ళు పాపంలో పడిపోతారు త్వరగా. నిద్రమొత్తు ఎక్కువ ఉంటుంది తిండిపోతులకి, నిద్రమొత్తు ఎక్కువ ఉంటుంది, సోమర్థనం ఎక్కువ ఉంటుంది. ఇన్ని కలిసి ఆ మనిషిని నాశనం చేసేస్తాయి. తిండిపోతులుగా మనం బ్రతకూడదు. బ్రతకడానికి తినాలి, తినేదానికే బ్రతకూడదు. దేవుడు దైవిక జ్ఞానం ఇచ్చి ఈ డాక్టర్ గారు చెప్పినట్టుగా, ఇస్రాయేల్ పాస్టర్ కమ్ డాక్టర్ గారు చెప్పినట్టుగా దేవుడి కోసం మనం నిలబడి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్ ముయ్యండి. లాస్ట్ మాట, డిక్రీజ్, తగ్గింపు. యోహాన్ గారు రోజు మనం నేర్చుకోవాల్సింది తగ్గింపు, డిక్రీజ్. యోహాన్ గారు ఒక మంచి మాట చెప్పారు తన శిష్యులతోటి, శిష్యులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నా దేవుడు హెచ్చాలి, నేను తగ్గాలి. చెప్పాను కదా, యేసుక్రీస్తు వారు హెచ్చించబట్ట కొరకు మనం అన్ని విషయాల్లో తగ్గిపోవాలి. బాప్తీసు యోహాన్ గారు లాగా. బాప్తీసం ఇచ్చి యోహాన్ గారి శిష్యులే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోయి వదిలిపెట్టేసి ఆయన్ని. ఏం బాధపడలా, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. ఎన్నోసార్లు మనం దేవుని మహిమను దొంగిలించేస్తామమ్మా, దేవునికి రావాల్సిన విలువను మనం దొంగిలించేస్తాం. లేదు, ఆయన ఘనతను మనం ఎప్పటికీ లాక్కోకూడదు. ఈ అభివృద్ధికి ఆయనే మూల కారణం. ఈ మందిరం కట్టింది ఆయనే, ఈ స్థితినిచ్చింది ఆయనే. సమస్త మహిమ దేవునికే చెందును గాక. మనము తగ్గిపోవాలి. ఈ బ్రతుకులో ఎప్పుడు ఆయనే హెచ్చులో ఉండాలి, ఆయనే నెగ్గాలి, ఆయనే ముందుండాలి, ఆయనకే మహిమ. మనము, నీవు, నేను ఎప్పుడు తగ్గి 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 తగ్గే ఉండాలా. సమస్త మహిమ దేవునికే చెందాలి. అన్ని విషయాల్లో మనల్ని మనం తగ్గించుకొని దేవునిని హెచ్చించుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బాప్తీసం ఇచ్చి యోహాన్ గారి నివాసం అరణ్యం, మన నివాసం కూడా అరణ్యమే. బాప్తీసం ఇచ్చి యోహాన్ గారి స్వభావం తను మరుగుపరుచుకోవటం, శబ్దముగా వినబడతాడు, కనబడ్డెప్పుడు మనం కూడా మరుగైపోతాం. బాప్తీసం ఇచ్చి యోహాన్ గారి వస్త్రాలే మన వస్త్రాలు, ఆయన ఆహారమే మన ఆహారం. ఆయన తను తగ్గించుకున్నట్లుగా దేవుని కొరకు మరణం దాకా మనం కూడా తగ్గిపోయి బ్రతికి యేసును సంతోషపెట్టుదుము గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి ఈ మాటలు మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి ఈ మాటలు ముగించుకుందాం.